అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకటి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం పరలోక సంబంధమైన పిలుపులో పాలిపంపులు పొందిన వారం. అలాగనే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలలో మన పరిశుద్ధమైన పిలుపుతో మనము పిలువబడిన వారం. ఇది కూడా మనం ఎన్నడూ మర్చిపోకూడదు. 3వ పిలుపు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 భాగాల్లో మనము ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వారం. మన పిలుపు పరలోక సంబంధమైనది, మన పిలుపు పరిశుద్ధమైనది, మన పిలుపు ఉన్నతమైనది. అయితే దేవుడు దేని కొరకు పిలిచాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోను, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలోను ఏ పిలుపు వలన కలిగే నిరీక్షణను మనం ఎరగాలని ఆయన ప్రార్థన చేశాడో, ఏ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలని ఆయన బ్రతిమాలుచున్నాడో, ఆ పిలుపు దేని గురించి అంటే మనము ఆయన శరీరముగా, ఆయన సంఘముగా మనము కలిసి ఉండాలి. కనుక మన పిలుపు వలన నిరీక్షణ ఒక్కటే అంటున్నప్పుడు మొదటగా మన పిలుపు ఏంటనంటే యేసుక్రీస్తు యొక్క సంఘముగా మన భూమి మీద ఉండడానికి మనం పిలువబడ్డాం. ఇంకొక మాట మీతో చెప్పనివ్వండి. సంఘము అనే మాటకు గ్రీకు భాషలో ఎక్లీషియా అనే పదం వాడతారు. ఎక్లీషియా అనే పదానికి అర్థం ఏంటనంటే లోకములో నుంచి పిలువబడింది అని అర్థం. సంఘం అంటే మనం పిలువబడిన వారం. వినండి ప్రియులు, ఎక్కడి నుంచి పిలువబడ్డాం? లోకములో నుంచి పిలువబడ్డాం. సరే, లోకము నుంచి పిలువబడిన మనం సంఘమైతే ఈ సంఘం దేని కొరకు పిలువబడిందనంటే ఒక నిరీక్షణతో బ్రతకడానికి పిలువబడింది. అందుకనే పిలుపు వలనైన నిరీక్షణ ఒక్కటే అన్నాడు. ఏంటి మన యొక్క నిరీక్షణ? వినండి ప్రియులారా, ప్రభు యొక్క శిష్యులు తరువాత సంఘముగా మలచబడిన వారు ఏ నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారో ఆ మాటలు మీతో చెబుతాను, వినండి. ఈ నిరీక్షణకు వేరుగా ఎవరైనా ఉంటే వారితో మనకు ఐకమత్యం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారితో మనం ఐక్యమును కాపాడుకునుట యందు మనం శ్రద్ధ వహించవలసి ఉంది అని మనం గుర్తించాలి. ప్రియులారా, ప్రభు అయిన క్రీస్తు తన శిష్యులతో, చివరిగా తన సంఘముతో ఏ నిరీక్షణకు మనల్ని పిలిచారని చెప్పాడో అది నేను మీకు వివరిస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదివితే, మీ హృదయాల కలవరపడనియొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పదును. నేను స్థలము సిద్ధపరిచి నేను మరలా వస్తాను, మీరు నాతో ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఈ రోజున సంఘమునకు ఉన్న నిరీక్షణ ఏంటి అంటే, ఏ ప్రభు అయితే తమను కొన్నాడో, ఏ ప్రభు అయితే తమలో వసిస్తున్నాడో, ఏ ప్రభు అయితే వారికి పాపము నుంచి జయమిస్తున్నాడో, ఏ ప్రభు అయితే ప్రియులారా వారి జీవితాల్లో గొప్ప వరములను అలాగనే ఫలములు పుట్టించి భూమి మీద బ్రతికిస్తున్నాడో, ఆ ప్రభు ఒక రోజున వస్తాడు. తన ఆత్మ ద్వారా ఇప్పుడు పనిచేస్తున్నాడు గాని ఒక రోజున ఆయన ప్రత్యక్షమవుతాడు అన్నదే క్రైస్తవ సంఘమునకు ఉన్న నిరీక్షణ. అదే మన పిలుపు వలనైన నిరీక్షణ. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు అనేటువంటి నిరీక్షణ ఏ వ్యక్తి అయితే కోల్పోతాడో ఆ వ్యక్తితో మనకు ఐకమత్యం అది పెద్ద ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరితో ఐకమత్యం మనం కలిగి ఉండి ఈ ఐకమత్యం కాపాడుకుంటూ శ్రద్ధగా ఉండడానికి మనము బోధించబడుతున్నామో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే వారితో మనము ఐక్యము కలిగి ఉండవలసి ఉంది. అంత మాత్రమే కాదు, నేను ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో ఎప్పుడో ఒక దగ్గర ఎంత ప్రేమ చూపించి నాతో గట్టి బంధము కలిగి ఉన్నా వారు ఒకరోజు నన్ను వ్యతిరేకిస్తారు. నేను కూడా వారిని వ్యతిరేకించే అవకాశము, ప్రమాదం ఉంది. కానీ నా ప్రభు ఒక రోజున ప్రత్యక్షమైనప్పుడు ఆయన తనతో నాకు గట్టి బంధమై ఇస్తాడు. ఆయన నాకు తండ్రి అవుతాడు, నేను ఆయనకు కుమారుడను, కుమార్తెలుగా మనలో కొంతమంది అవుతారు. అప్పుడు ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అంటే ఒక శ్రేష్టమైన బంధమే దొరుకుతుంది.
కనుక ఈ నిరీక్షణ కలిగిన వాడు ఎందుకు ఆనందించాలనంటే, ఒక శ్రేష్టమైన శరీరం, ఒక శ్రేష్టమైన స్వాస్థ్యం, ఒక శ్రేష్టమైన బంధం ప్రభు ప్రత్యక్షమైతే నాకు దొరుకుతుంది అని ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణలోనే అతడు ఆనందించగలుగుతాడు. కాబట్టి ప్రియులారా, పిలుపు వలన నిరీక్షణ ఒక్కటే. కనుక క్రైస్తవులు కలిగి ఉన్న నిరీక్షణ ఒక్కటే. ఆ నిరీక్షణ ప్రభు వస్తాడు. కనుక వచ్చినప్పుడు నాకు ఏదైతే దొరుకుతుందో అది ఎరిగి నిరీక్షించినటువంటి వారు నిరీక్షణ యందు వారు ఆనందిస్తారు. మరొక మాట నన్ను చెప్పనివ్వండి. మరో మాట ఏంటో తెలుసా? ఆ నిరీక్షణ పెట్టుకున్న మనం ఎలా బ్రతకడానికి ఆరాటపడతామట. యోహాను ఇలా చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నేను 3వ వచనం మీ కొరకు చదువుతున్నాను, చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనను. ప్రియులారా, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడుగా ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు అన్నాడు. ఏంటి దీని అర్థం? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, కానీ తను తాను పవిత్రునిగా ఎప్పుడు చేసుకున్నాడనంటే ఆయన శరీరముతో ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను చేత మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. అయితే ప్రియులారా, సాతానుడు పెట్టిన శోధనకు ఆయన ఎక్కడైనా లొంగిపోయి, ఎక్కడైనా శోధనలో పడిపోయి ఆయన పాపము చేస్తే ఈ వచనం యోహాను రాసి ఉండేవాడు కాదు. ఆయన శోధించబడిన పాపము లేనివాడుగా ఉండి తన్ను తాను పవిత్రపరుచుకున్నాడు. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు అనేది అతని యొక్క ఖచ్చితమైన గుణగణం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వరుడుగా వస్తే సంఘము అనగా మనం వధువుగా ఆయన పక్కన నిలబడవలసి ఉంటది. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలలో సంఘమునకు కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేనూ లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండడానికి ఆయన తన వాక్యం అనే ఉతక స్నానముతో ఆయన సంఘమును పవిత్రీకరిస్తున్నాడు అని రాస్తాడు. కనుక నా ప్రభు ప్రత్యక్షమవుతాడు, నేను ఆయన పక్కన నిలబడాలి, ఆయన నా వరుడు, నేను ఆయన వధువును అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారు ఖచ్చితంగా దేవుని వాక్యపు ఉతక స్నానముతో అనుదినము పవిత్రీకరించబడుతూ ఆయన రాకడకు వారు సిద్ధపడుతూనే ఉంటారు. ప్రియ సోదరి స్నేహితులారా, ఈ 3 మాటలు గమనించండి. ఈ 3 మాటలు మన పిలుపు వలన నిరీక్షణ ఒక్కటే. ఈ ఒక్కటే నిరీక్షణ మనకు కలిగి ఉంటే మనకున్న నిరీక్షణలో మనం ఆనందించాలి. మన పిలుపు సంఘమైతే, మన నిరీక్షణ మన ప్రభు వస్తాడు అన్న మాట అయితే నిరీక్షణలో ఆనందం ఉండాలి. నిరీక్షణలో పవిత్రత మన జీవితంలో రావాలి. నిరీక్షణలో ఒక సిద్ధపాటుతో మనము ఎదురు చూడాలి. అయితే ఒక్క మాట, క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు అని చెప్పే మాటలు అనేకులు విని కొన్ని సంవత్సరాలుగా ఆయన వస్తాడని మీరు చెబుతూనే ఉన్నారు, కానీ ఆయన ఇంతవరకు రాలేదు అని అంటున్నారు. ప్రియులారా, వినండి. అయితే దేవుడు అబద్ధమాడడానికి నరుడా? ఆయన మాట తప్పిపోవడానికి మనిషా అంటే కాదు సుమా. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయడానికి గల కారణం నువ్వు మార్పు చెందాలని నీ కొరకు ఆలస్యం చేస్తున్నాడు సోదరుడా. అది నీకు అర్థం కాక సహోదరి, యేసుప్రభు వస్తాడు అని నిరీక్షించాలి అని చెబుతున్న మాటలు అబద్ధమని నువ్వు అనుకుంటున్నావు. అది అబద్ధం కాదు, దేవుడు నీ పట్ల చూపుతున్న దీర్ఘశాంతమే అని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. సరే వినండి, మన పిలుపు ఒక సంగమగా ఉండడానికి, దానిలో ఉన్న మనకున్న నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అని. ఆయన వంది నిరీక్షణ పెట్టుకున్న మనం నిరీక్షణలో ఆనందిస్తూ, నిరీక్షణలో పవిత్రంగా ఉంటూ, నిరీక్షణలో సిద్ధపడుతూ ప్రియులారా భూమి మీద ఆయన కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. అలాంటి నిరీక్షణ, ఒకటే నిరీక్షణ కలిగి ఉన్నాము అని అనుకున్నప్పుడు మనమంతా ఐకమత్యమే కలిగి ఉంటాం. ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రములు. మా ముందుకు తెచ్చిన ఈ వచన భాగాల కొరకు స్తుతిస్తూ, ఇవి అర్థమగునట్లుగా మా ప్రియుల హృదయాలలో మీరు గ్రహింపు దయచేయండి. వారికున్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించండి, మేలుతో నింపండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మలో వారిని వృద్ధిపరచండి. యేసు పేర అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రేపు ఉదయం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.